ధార్మిక బంధువులందరికీ సాధకులకు నమస్కారాలు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి అద్భుత ఆధ్యాత్మిక సాహిత్య సంసారంలో సౌందర్యలహరిది ప్రత్యేక స్థానం. కావ్య లక్షణాలు, తంత్ర లక్షణాలు, యోగ సాధన విశేషాలు సంపుటీకరణగా కనపడుతూ ఉంటుంది సౌందర్యలహరి. అటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యంలో లోతులను ఈది అద్భుతమైనటువంటి ముత్యాలను, రత్నాలను ఒడ్డున పడేసి మనలాంటి వాళ్లను ఏరుకోమని చెప్పినటువంటి అద్భుత సాధకుడు తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు. వారు సౌందర్యలహరిని శంకరాచార్యుల వారి హృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరణలో ఆయన చూసినటువంటి లోతులు ఏమిటి అనేది వారి యొక్క వ్యాఖ్యానాన్ని ఆధారంగా చేసుకొని నేను కొన్ని విషయాలు మీతోటి ముచ్చటించడానికి ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరి శక్తి అవసరాన్ని తెలియజేస్తుంది. అమ్మవారు తన యొక్క అవసరాన్ని గుర్తింపచేయడం కోసం శంకరాచార్యుల వారికి ప్రత్యక్షమైందని ఒక కథనం ఉంది. శంకర భగవత్పాదుల వారు శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చోట ఆయనకి బాగా దప్పిక కలిగింది, దాహం అయింది. ఆ పక్కనే బావి ఉంది, అక్కడికి వెళ్ళి నీళ్లు తాగొచ్చు. కానీ ఆ బావి వరకు వెళ్ళడానికి కూడా ఆయనకి సాధ్యం కాలేదట. అనుకోకుండా నీరసం వచ్చిందట. అప్పుడు మహానుభావుడు కాబట్టి ఆయనకు అర్థమైపోయింది తనకేదో జరగబోతోంది అని. అందుకని ఇది ఎవరో చేస్తున్నటువంటి పని అనుకుని ఆ చెట్టు కింద కూర్చుంటే ఆ బావి దగ్గర ఒక ముత్తైదువ నీళ్లు తోడుతూ నిలబడిందిట. అమ్మ కాస్త నీళ్ళు ఇస్తావా అని శంకర్ల వారు అడిగారట. అప్పుడు యువకుడివి అక్కడి నుండి వచ్చి తీసుకోవయ్యా నీళ్లు, నేను తెచ్చివ్వడం ఏమిటి అన్నదట. అప్పుడు నేను ఎందుకో రాలేకపోతున్నానమ్మా అన్నారట. అప్పుడు ఆమె ఆ బొక్కెనతో ఆ నీళ్లు పట్టుకెళ్ళి శంకర్ల వారికి ఇచ్చిందట. ఇచ్చి మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి ఆమె అంతర్ధానం అయిపోయింది. అప్పుడు శంకర్ల వారికి అర్థమైంది ఆ వచ్చిన ఆమె ఎవరో కాదు, జగన్మాత అని చెప్పేసి. అప్పుడు వారికి తెలిసింది ఏంటి అంటే శరీరంలో కానీ ఆత్మలో కానీ శక్తి ఎంత అవసరమో అనేది తెలియజెప్పడం కోసం అమ్మవారు తనకి సూచన చేసింది అని గ్రహించుకొని అక్కడికక్కడే శిష్యుల్ని కూర్చోబెట్టి సౌందర్యలహరిని ప్రవచించారు అనేటువంటిది ఒక కథనం. అందులో మొట్టమొదటి మాటే శివశబ్దంతో ప్రారంభమవుతుంది. మొదటి 50 శ్లోకాల్లో ఉన్నటువంటి తత్వం వేరు, 51వ శ్లోకం నుండి ఉన్నటువంటి తత్వం వేరు. మొదటి శ్లోకం గురించి మాట్లాడుకుందాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతుం తో స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. శివుడంతటి వాడు కూడా తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలి అంటే శక్తితో కలిసి ఉంటేనే నిలబడగలుగుతాడు. శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం భవతి. అమ్మవారితో కలిసి ఉన్నట్టయితేనే ఆయన బతికి పట్టగట్టగలుగుతాడు. అందుకనే సౌందర్యలహరిలో మరో శ్లోకంలో ముందు అంటారు ఏంటంటే సదా పూర్వ సర్వం అనేటువంటి మాట అంటారు. అందరు దేవుళ్ళ కంటే ఒక శివుడికి మాత్రమే ముందు సదా అనే శబ్దం ఉంటుంది. అంటే ప్రళయకాలంలో సమస్తము అంతమైపోయిన తర్వాత కూడా అమ్మవారి యొక్క కృప వల్ల మళ్ళీ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి శక్తి శివునికి మాత్రమే ఉంది. అందుకు ఆయనకు మాత్రమే సదా అనేటువంటి పదం ఉందట. సదా అంటే ఎల్లప్పుడూ అనే అర్థం మనకు తెలుసు కదా. అందుకని సదాశివుడు అనే అంటాం తప్ప సదా సత్యనారాయణమూర్తి అనో, సదా సూర్యనారాయణమూర్తి అనో, సదా విష్ణు అనో, సదా బ్రహ్మనో పదాలు లేవు. కేవలము శివశబ్దానికే సదాశబ్దం ఉండడం వల్ల అందులో రహస్యం ఏమిటి అంటే శంకరుల వారు అమ్మవారితో కలిసి ఉండడం వల్ల, శక్తి సమన్వితుడై ఉండడం వల్ల అనేది శంకరుల వారి యొక్క అభిప్రాయం. నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. నచేత్ అమ్మవారే గనక లేకపోతే, ఆ శక్తే లేకపోతే
స్పందించడానికి కూడా కుశలుడు కాలేడు కదా. అందుచేత ఓ అమ్మ, త్వాం ఆరాధ్యాం, నిన్ను ఆరాధించి మేము మరింత శక్తి సమన్వితులం అవుతాము అనేటువంటిది సూక్ష్మంగా ఈ శ్లోకానికి భావం చెప్తూ ఉంటాం. అయితే శంకరుల వారు సౌందర్య లహరిలో కావ్య లక్షణాలన్నింటినీ పెట్టారు, అలంకారాలు పెట్టారు. వర్ణనలు ఎన్ని రకాలైనటువంటి వర్ణనలు చేశారో తెలియదు. శంకర భగవత్పాదుల వారి సాహిత్యాన్ని అంతటినీ చూసినట్టయితే ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, వీరే గనక ఒక అద్భుతమైనటువంటి దీర్ఘ కావ్యాన్ని రాస్తే వ్యాస భారతం లాంటి మహోత్కృష్టమైనటువంటి ఇతిహాస గ్రంథం ఒకటి వచ్చేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇదే సౌందర్య లహరిలో మరో శ్లోకం, అమ్మవారు ఎవరి పట్ల ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక మాట చెప్తున్నారు. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తవక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఇది ఉల్లేఖాలంకారం అంటాం. ఉల్లేఖాలంకారం అంటే ఒకే వస్తువుని విభిన్న కోణాల్లో చూసి వర్ణించడం. ఒక వస్తువుని ఇంకో దానితో పోలిస్తే అది ఉపమాలంకారం అవుతుంది. కానీ ఒక వస్తువుని అనేక రకాలుగా ఊహించి చెప్పడం అనేటువంటిది ఉల్లేఖ. ఇక్కడ అమ్మవారిని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఊహించి చెప్తున్నారు. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీప నగరి, ఎవరైతే అవిద్యలో అజ్ఞానంలో కొట్టుకుంటారో, అజ్ఞానము అనేటువంటి అంధకారంలో ఉంటారో వాళ్ళకి అమ్మవారు జ్ఞానము అనేటువంటి సూర్యోదయం లాంటిది. అజ్ఞానము అంధకారం అయితే జ్ఞానము సూర్యోదయం. ఆ సూర్యోదయం అమ్మవారు అని చెప్తున్నారు. మిహిరద్వీప లహరి నగరి జడానం చైతన్య స్తబక మకరంద శృతిజరి అంటే జడులైనటువంటి వాళ్ళు, చైతన్యము లేనటువంటి వాళ్ళు ఉంటారు. జడ అనే పదం ఏమిటి అంటే సంస్కృతంలో జడ, తెలుగులో జడ కాదు. జడ అంటే తన పరిసరాలలో ఏమి జరుగుతున్నదో దానికి తగినట్లుగా స్పందించలేనటువంటి స్థితిని జడ స్థితి అంటాం. మన ఒంటి మీద ఏదో దోమో వాలినా సరే తోలుకోలేని పరిస్థితి ఉందనుకోండి, జడ పదార్థం అంటాం. అటువంటి జడులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో చైతన్యం నింపడానికి అమ్మవారు ఏ రూపం ఎత్తుతుందంటే చైతన్య స్తబక మకరంద శృతిజరి. స్తబకము అంటే పూల గుత్తి, పుష్పగుచ్ఛములో నుండి బయటకు జాలువారినటువంటి మకరందం ప్రవాహం లాంటిది అమ్మవారు. తేనె వాక, తేనె ప్రవాహాన్ని చూడగానే ఎలాంటి వాడికైనా కాస్త నాలుక మీద వేసుకోవాలనే చైతన్యం వస్తుంది. ఆ చైతన్యాన్ని అందించడంలో అమ్మవారు తేనె ప్రవాహం లాంటిది, మధువాహిని అమ్మవారు అని చెప్తున్నారు. ఒకటేమో అవిద్య ఉన్న వాళ్ళకేమో సూర్యోదయం లాంటిది, రెండు జడులకేమో తేనెవాక లాంటిది అని చెప్తూ మూడోది ఏమంటున్నారంటే దరిద్రాణం చింతామణి గుణనిక అంటారు. దరిద్రంలో ఉన్న వాళ్ళకి అమ్మవారు చింతామణి లాంటిది. ఇక్కడ దరిద్రము చింతామణి రెండు శబ్దాలు విశ్లేషించుకోవాలి. దరిద్రము అంటే సంపద లేకపోవడం దరిద్రం కాదట, ఉన్నదానిని అనుభవించలేకపోవడం ఒక దరిద్రం. ఇప్పుడు మనం కూడా ఆధునిక జీవితంలో చాలా వస్తువులు ఇంట్లో ఉంటాయి, కానీ ఉన్న వస్తువు ఎక్కడ పెట్టామో మనకి తెలియదు, అదో దరిద్రం. అంచేత ఏదైనా అవసరం వస్తే దానికోసం గంటలు గంటలు వెతుకుతూ ఉంటాం. ఇటువంటి దరిద్రం ఎవరైతే ఉంటుందో వీళ్ళకి చింతామణి లాగా ఉంటుంది అమ్మవారు. చింతామణి అనేటువంటిది ఒక మణి, అది రోజుకి అది ఎన్నో బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. మనము మనస్సులో చింత చేస్తే చాలు బంగారాన్ని ఇచ్చేటువంటిది చింతామణి అని పురాణాలు చెప్తాయి. కానీ ఇక్కడ మనం అన్వయించుకోవాల్సింది ఏంటంటే మన చింత, మన ఆలోచన మణివలే ప్రకాశించేటువంటి స్థితిలో ఉండాలి. మణి ప్రకాశించి అందరికీ తెల్లమైతే తెలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మన ఆలోచన కూడా నలుగురికి తెలిస్తే అంత అద్భుతంగా ఉండేటువంటి ఆలోచన ఉన్నట్టయితే మనకి దరిద్రం అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఇందులో ఆలోచన. చింతామణి గుణనిక. ఇక తరువాత జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి.
జన్మజలధి అంటే సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోతున్న వాళ్ళను పైకి లేపి పట్టుకోవడం కోసం అమ్మవారు ఏ రూపం ఎత్తుతుందట? మురరిపు అంటే ముర అనేటువంటి రాక్షసిని చంపినటువంటి వాడు విష్ణువు. ఆ విష్ణువు వరాహ రూపంలో అవతారం ఎత్తి ఒక వస్తువుని పైకి లేపాడు. ఏ వస్తువు అది? భూదేవి, భూమండలం. సముద్రంలో మునిగిపోతున్న భూమండలాన్ని పైకెత్తినటువంటి వాడు ఆ విష్ణువు యొక్క వరాహము యొక్క ఆది వరాహము యొక్క దంష్ట్ర అంటే కోరల రూపంలో అమ్మవారు మనని పైకెత్తుతుంది. ఎందులోనైనా మనం మునిగిపోతూ ఉంటే. ఇదే విషయాన్ని లలితా సహస్రం చెప్తుంది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనేటువంటి మాట చెప్తుంది. మనకి లలితా సహస్రంలో ఉన్న అనేకమైనటువంటి విషయాలకు సౌందర్య లహరి వ్యాఖ్యానంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఆదివరాహం యొక్క దంష్ట్రల వలె సంసారంలో మునిగిపోతున్న వాళ్ళని పైకి లేపి ఉద్ధరిస్తుంది అనేటువంటిది ఇందులో చెప్పడం. శంకరుల వారి సాహిత్యంలో కేవలము తాత్వికమైనటువంటి అంశాలే కాకుండా సామాన్యమైన సాధారణమైనటువంటి జనులకు కూడా అనుసరణ యోగ్యమైనటువంటి విషయాలను చెప్పి తన దారికి తెచ్చుకునేటువంటి నైపుణ్యం ఈ సాహిత్యంలో కనబడుతుంది. అందుకే సంసారంలో మునిగిన వాళ్ళు, ఆయన సన్యాసం గురించి చెప్పలే, సంసారంలో మునిగినటువంటి వాళ్ళను ఉద్ధరించడానికి అమ్మవారు ఆదివరాహ దంష్ట్ర వలె పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇక అద్భుతమైనటువంటి మరో శ్లోకం ఏంటంటే, ఈ తాంత్రిక ఆలోచనలు ఎక్కువ పెరిగినటువంటి వాళ్ళు విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి నిజం కూడా ఏంటంటే, అమ్మవారి యొక్క ఉపాసన చేసినటువంటి వాళ్ళకి కొన్ని సిద్ధులు వస్తాయి. సరే, సిద్ధి అంటే అనుకున్నది జరగటం సిద్ధి. అణిమ, గరిమ, లగిమ, పటిమ, మహిమ ఇలాంటి అష్టసిద్ధులు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి సిద్ధే ఒక సిద్ధి వస్తుందని చెప్తూ ఉంటారు. వస్తే రావచ్చు గాక, వస్తుంది కూడా. అయితే ఒక సిద్ధి గురించి ఒక శ్లోకంలో చెప్తున్నారు. అమ్మవారి యొక్క కటాక్షం ఉంటే ఎంత అప్రయోజకుడైనా సరే గొప్పవాడవుతాడు. ఎంత పనికిమాలిన వాడైనా సమున్నత స్థితికి చేరుకుంటాడు. ఎప్పుడు అమ్మవారిని నమ్ముకున్నటువంటి వాడు. అయితే ఇక్కడ ఒక శ్లోకం ఉంది. నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీబంధాః కుచకలశ విస్రస్తసిచయాః హఠాత్ తృట్యత్కాంచ్యో విగళిత దుకూలా యువతయః. ఈ శ్లోకంలో చమత్కారం, కొంచెం హాస్యం కూడా ఉంది. ఏమిటంటే, ఒక నరుడు ఉన్నాడు. వాడి యొక్క నోరు ఎలా ఉందంటే వర్షీయ అంశం. అంశము అంటే నోరు, ముఖం. అది ఎలా ఉందంటే వర్షిస్తూ ఉందట. అంటే నోటి నుండి వాడు చొంగలు కారుస్తూ లాలాజలం కారుస్తూ ఉంటాడు. వాడికి మాట్లాడడమే రాదు. అర్థమైందా? అంటే చాలా తెలివి తక్కువ జడుడు అనమాట. నర్మసు జడం. నర్మము అంటే చమత్కారము అని అర్థం. ఏదైనా ఒక చమత్కారం చెప్పినా దాన్ని అర్థం చేసుకునేటువంటి ఆలోచన లేనివాడు. నయన విరసం అంటే వాడు నేత్రాల్లో విరసం ఉంది, సరసం లేదు. విరసము అంటే ఇక్కడ రెండు అర్థాలు ఏంటంటే, ఎప్పుడూ కోపంగా ఉండేవాడు అని ఒక అర్థం, రెండవది వాడికి మెల్లకన్ను ఉంది అని అర్థం. ఒకసారి ఊహించుకోండి ఆ రూపాన్ని. నోటంట చొంగలు గారుతూ ఏమీ అర్థం చేసుకోలేని జడమైనటువంటి మనస్సుండి, కళ్ళు మెల్లకన్ను ఉన్నటువంటి వాడు, నర్మసు జడం ఇలాంటి వాడట. తవ అపాంగాలోకే, ఓ అమ్మ, నీ యొక్క దయగలిగినటువంటి దృష్టి గనక వాడి మీద పడితే గొప్ప అద్భుతాలు జరిగిపోతాయట. ఆ అద్భుతాలు ఏమిటట అంటే, ఇలాంటి పనికిమాలిన వాడి మీద కూడా నీ దయ వర్షించావంటే వాడు ఏమైపోతాడట? శతశః, వందల మందట, యువతయ, యువతులు, ఆడపిల్లలు, గళద్వేణీబంధాః అంటే వాళ్ళు వేసుకున్నటువంటి జుట్టుముడి విడిపోయినట్లుగా, కుచకలశ విస్రస్త శిచయాః అంటే చీర చెంగులు జారిపడినా సరే, తర్వాత హఠాత్ తృట్యత్ కాంచ్యః, కాంచీబంధము అంటే
ముత్యాలతో ఉన్నటువంటి బంగారు మొలతాళ్ళు కానీ వడ్డాణములు కానీ నడుముకి కట్టుకునేటువంటి ఆభరణాలన్నీ విడి పడిపోయినా వాళ్ళు వీడి కోసం వెర్రెత్తి పరిగెడతారట శృంగారంతో. అంటే నీ యొక్క ఆలోచన వాడు చేసినట్టయితే, నీ యొక్క ఆలోకములు అంటే చూపులు వాడి మీద ఉన్నట్టయితే వాడు ఇంత ప్రయోజకుడు అవుతాడు అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి రహస్యం. అయితే వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు వీటికి దుర్వ్యాఖ్యానాలు రాస్తూ ఉంటారు, చెడ్డ వ్యాఖ్యానం. అంటే కొన్ని తాంత్రికమైన ఆలోచనలు కూడా ఉంటాయి. ఈ శ్లోకాన్ని కనుక రోజుకి 1000 సార్లు పఠిస్తే, ఎవరో చెప్పారట, ఈ శ్లోకాన్ని రోజుకి 1000 సార్లు పఠిస్తే, అలా 40 రోజులు కనుక దీక్ష చేస్తే వాడికి ఏ ఆడపిల్ల అయినా వాడి వశం అయిపోతుందని ఎవడో చెప్పాడు. అందుకని ఒకడెవడో ఇంట్లో కూర్చొని ఈ శ్లోకం చదవడం మొదలుపెట్టాడు. రోజుకి 1000 సార్లు చదువుతున్నాడు. వాళ్ళ ఆవిడకి చెప్పాడు, ఏమే పాయసం చేయి, అమ్మవారికి రోజు ప్రసాదం పెట్టాలి, నేను పూజా మందిరంలో ఇది ఆలోచన చేస్తూ ఉంటాను, ధ్యానం చేస్తానని. సరే, ఈయన రోజు ఇంట్లో కూర్చుంటున్నాడు, చదువుకుంటున్నాడు, వాళ్ళ ఆవిడ ఏదో పాయసం చేస్తుంది, ప్రసాదం పెడుతుంది. ఒకరోజు ఇతని ఫ్రెండ్ వచ్చాడు, స్నేహితుడు. ఏమమ్మాయి మీ ఆయన ఏం చేస్తున్నాడు అని. ఏం లేదు అన్నయ్య గారు, ఆయన ఏదో శ్లోకం పఠించుకుంటున్నారు, రోజు ఉదయాన్నే ధ్యానం చేస్తున్నారు అని చెప్పింది ఆవిడ. ఆయనకు ఉత్సాహం కలిగింది. మా వాడికి అసలు దేశభక్తి దైవభక్తి లేదు, వీడేమి శ్లోకాలు చదువుతున్నాడని చూశాడు. తీరా చూస్తే ఇవి ఈ శ్లోకం నరం వర్షీయాంశం నర్మసు చేయడం శ్లోకం చదువుతున్నాడు. ఆ ఫ్రెండ్కి కంగారు పడింది. వాడొచ్చి ఈవిడికి చెప్తున్నాడు కాఫీ తాగుతూ, ఇవో అమ్మాయి, వాడు కనుక ఈ శ్లోకం చదివాడంటే నీ కొంప కొల్లేరు అవుతుంది, ఈ శ్లోకం చాలా ప్రమాదమైంది, చదివితే అమ్మాయిలందరూ వశమైపోతారు అని చెప్పేసి. అప్పుడు ఆమె చాలా సులభంగా నవ్వుకుంటూ అన్నదట, ఏం లేదండి, ఏదో శ్లోకం చదువుకుంటున్నారు, రోజుకి 1000 సార్లు అంటే ఆ శ్లోకానికి 3 గంటలో 4 గంటలో పడుతున్నది, హాయిగా ఇంటి పట్టున ఉంటున్నారు, ఈ ఉద్దేశంతో ఇంట్లో ఉంటున్నారు ఎటు తిరగకుండా. ఇక రెండవది, రోజు అమ్మవారికి పాయసం ప్రసాదం పెడుతున్నాం కాబట్టి అది తింటున్నారు, ఏదో బయట చెత్త తిండి తినకుండా ఇంటి పట్టున ఉంటున్నారు, ఆరోగ్యం బాగుంది. ఇక రెండవది ఏంటంటే, ఎవరో అమ్మాయిలు ఈయనకి వశం కావడం కాదు, ఆయన ప్రయత్నం చేస్తున్నది నా కోసమే, పెళ్ళైన నుంచి నేను ఆయన మాట వింటం లేదని ఆయన బాధ, నేనే ఆయనకు లొంగాలని చెప్పేసి ఆయన ఉద్దేశం, ఆయన తపస్సు చేస్తున్నది నా కోసమే అన్నదట ఆవిడ. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక సాహిత్యంలో ఉన్నటువంటి రహస్యాన్ని అర్థం చేసుకోవడంలో మనం గనక విఫలమైతే మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాం. ఇది ఇన్ని 1000 సార్లు చదివితే మనకి ఇది వచ్చేస్తుంది, మరికొన్ని శ్లోకాలు ఉన్నాయి వాటికి బంగారు రేకు మీద రాసి బీజాక్షరాలు రాస్తే అభిషేకాలు చేస్తే ఏదో అవుతుంది అనేటువంటిది కాదు. శంకరులు వారు ఏమంటారంటే, యోగ సాధన అద్భుతంగా చేస్తే మనం చాలా ప్రయోజకులం అవుతాం అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి విషయం. అమ్మవారి యొక్క కటాక్షం ఉంటే ఎంత పనికిమాలిన వాడైనా, ఇప్పుడు వర్ణించినట్టుగా ఎంత సౌందర్యం లేనివాడైనా, అవ్యర్థుడుగా కనబడినా వాడు తర్వాత ప్రయోజకుడు అవుతాడు అనేటువంటిది ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి లక్షణం. ఇక తర్వాత చాలా మంచి శ్లోకాలు, సౌందర్యలహరిలో ఉన్న 100 శ్లోకాలకి మనం 100 ఎపిసోడ్లు చేసుకోవచ్చు. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే 29వ శ్లోకం చాలా అద్భుతమైనది. శంకర భగవత్పాదుల వారు అమ్మవారికి అయ్యవారికి ఉండేటువంటి సంబంధాన్ని ఇందులో చాలా బాగా చెప్తారు. అమ్మవారు పరమాత్ముడికి, పరమేశ్వరుడికి శక్తిని ఇస్తూ ఉంటుంది కదా, అలాగని అమ్మవారు ఏనాడు గర్వంతో ఉండదు. నా వల్లే మా ఆయన శక్తివంతుడయ్యాడు, నా శక్తి వల్లే ఆయన యుద్ధాలు చేస్తున్నాడు, నా శక్తి వల్లే ఆయన ప్రయోజకుడు అయ్యాడని అమ్మవారు ఎప్పుడూ అందు. దానికి ఒక మాట చెప్తున్నారు, ఎంత చక్కనైనటువంటి మాట అంటే, ఈ శ్లోకం చూద్దాం. కిరీటం వైరించం పరిహర పురః కైటభవిదః కఠోరే కోటీరే స్కలసి జహిజం భారి మకుటం భవస్యాభ్యుత్థానే తవ పరిజనో ప్రణమ్రేష్వేతేషు ప్రసవముపయాతస్య భువనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. విజయతే అంటే విజయం కలిగిస్తుంది అని. ఏమిటి విజయం కలిగించాలంటే, అమ్మ నీ యొక్క కటాక్షం మాకు విజయం కలిగిస్తుందని అంటలే. తవ పరిజన ఉక్తి, నీ దగ్గర సేవకులుగా పనిచేస్తున్నటువంటి ఆ సేవికా జనం ఉన్నారే, పరిచారికులు ఉన్నారే, వాళ్ళేదో మాట్లాడుతున్నారమ్మా, ఆ మాటలు మాకు శక్తిని ఇస్తాయట. అమ్మవారి మాటలు శక్తిని ఇస్తాయంటే ఒక పద్ధతి, కానీ పరిచారికలు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు ఏమంటున్నారు ఎందుకు అంటే,
శంకరుడు పరమేశ్వరుడు బయట నుండి వస్తున్నట, ఎక్కడికో వెళ్ళాడు, ఏ రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కైలాసంలో కఠోరే కోఠీరే స్కలసి జహి జంబారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం. భవనం, నీ భవనంలోనికి ఆయన తిరిగి వస్తున్నప్పుడు ప్రసభంతో సంరంభంతో తన చుట్టూ ప్రమదగణాలు హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉంటే చాలా ఉత్సాహంతో భవనంలోకి ప్రవేశిస్తున్నాడు ఆయన త్రిశూలం తిప్పుకొని. అలా ప్రవేశిస్తున్నటువంటి సమయంలో నువ్వేం చేస్తావు? ఆయనను ఎదురు వెళ్ళి తీసుకురావటానికి నువ్వు నీ సింహాసనం నుంచి లేచి ఆయన కళ్ళలోకి చూస్తూ ఎదురు వెళతావు. అలా వెళ్ళేటప్పుడు పాపం నువ్వు కింద ఏముందో, నీ పాదాల దగ్గర ఏముందో నువ్వు చూసుకో. అందుకు పరిచారకులు ఏం చెప్తున్నారంటే, కిరీటం వైరించం పరిహర. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు వెళుతున్నావు, చూడటం లేదు, అక్కడ విరించి అంటే బ్రహ్మగారి యొక్క కిరీటం అక్కడ ఉంది, జాగ్రత్త చూసుకో తల్లి. బ్రహ్మగారి కిరీటానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటో చెప్పండి? ఏమిటి అంటే, అందరికీ ఒక తలకాయ ఉంటే ఆయనకి 4 తలకాయలు ఉన్నాయి కాబట్టి ఆయన కిరీటం చాలా పెద్దది. ఆయన కిరీటం అమ్మవారి పాదపీఠం దగ్గర ఉంది. ఇక తర్వాత కైటభుల్ని చెప్పినటువంటి విష్ణువు యొక్క కిరీటం కూడా అక్కడే ఉంది. ఆ తర్వాత ఇంద్రుడి యొక్క కిరీటం ఉంది. ఇంద్రాది దేవతలందరి కిరీటాలు అమ్మవారి పాదపీఠం దగ్గర ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళందరూ తమ కిరీటాలు పక్కన పెట్టి తమ శిరస్సులు వంచి అమ్మవారికి పాద పూజ చేస్తున్నారు. ఇంతమంది ఇంద్రాది దేవతల చేత పాద పూజ అందుకుంటున్నా సరే అమ్మవారి యొక్క దృష్టి ఎవరి మీద ఉంది అంటే, ఎక్కడ నుండో బయట నుండి వస్తున్నటువంటి తన పతిదేవుడి మీద ఉంది, భర్త మీద ఉంది. ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతించి తీసుకొచ్చి కూర్చోబెట్టడము సింహాసనం మీద అనేటువంటిది ఆమె చేయాల్సినటువంటి పని. ఇది చాలా అద్భుతమైనటువంటి. వాళ్ళు ఎందుకు ఆది దంపతులు అయ్యారు? శివపార్వతులు ఆది దంపతులు ఎందుకు అయ్యారు అంటే, వారిరువురి మధ్య ఉండేటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం వల్ల వాళ్ళు ఆది దంపతులు అయ్యారు అనేది మనకు తెలుస్తూ ఉంది. అటువంటి సందర్భంలో ఆ పరిజనులు, సేవికలు, అమ్మ జాగ్రత్త, అమ్మ జాగ్రత్త, ఆ కాళ్ళకి ఇవన్నీ తగులుతాయి, మీరు జాగ్రత్త చూసుకొని వెళ్ళండి అని చెప్తున్నారంటే అర్థం ఏంటి? అమ్మవారి యొక్క వైభవము, వైభోగము, దేవతలందరి చేత పూజలు అందుకునేటువంటి ఆ పరాశక్తి తత్వము ఇందులో మనకి బయటపడుతూ ఉంటాయి. ఇది అద్భుతమైనటువంటి ఒక వర్ణనగా మనం చెప్పుకోవచ్చు. పరోక్షంగా ఏం చెప్తున్నారు అంటే, కుటుంబాలు ఎలా ఉండాలి, ఆది దాంపత్యం అంటే ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరూ ఆది దంపతులు కాబట్టి వాళ్ళంత అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఒకరు గణపతి అయ్యారు, ఒకరు సేనాపతి అయ్యారు. ఆయన పశుపతి. ఆ పశుపతికి, గణపతికి, సేనాపతికి, ఈ ముగ్గురికి ఆధిపత్యాన్ని ఇచ్చి శక్తినిచ్చేది ఎవరు? అమ్మవారు. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక మరొక ముఖ్యమైనటువంటి శ్లోకం ప్రస్తావిద్దాం. ఇందులో శంకరుల వారి యొక్క గొప్పతనం ఎంత ఉందో అంతకు మించి తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి అద్భుతమైనటువంటి పరిశోధన శక్తి ఇందులో మనకు కనబడుతుంది. ఈ శ్లోకం గురించి మాట్లాడదాం. ఏంటంటే, శివశక్తి కామ క్షితిరధర విశీతకిరణ స్మరో హంసశక్ర తదనుచ పరామారహరయ అమీహృల్లేఖాభిః తిసృభిరవసానేషు ఘటిత భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. జనని, ఓ తల్లి, తవ నామావయవతాం, నీ యొక్క పేర్లకు బదులుగా ఈ అక్షరాలను మేము వల్లిస్తూ ఉంటాం. ఏ అక్షరాలయ్యా అంటే, శివ శక్తి కామ క్షితిరధర విశీత కిరణ. ఇందులో శివ అనే పదం ఉందనుకోండి. ఈ పదము ఒక బీజాక్షరం చెప్తుంది. ఇది చాలా తాంత్రికమైనటువంటి విశ్లేషణ. శివ అంటే కా అని అర్థం, శక్తి అంటే ఏ అని అర్థం, క్షితి అంటే భూమిని లం అంటాం. అలాగే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క బీజాక్షరం చెప్తే ఇది ఒక అద్భుతమైనటువంటి బీజాక్షర సంపుటి. ఇప్పుడు ఉదాహరణకి మొదట గ్రంథిలో కాయే ఈ లం హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం
ఈ హ్రీం అనేటువంటి ఏంటి అంటే అమి హృల్లేఖాభి. హృల్లేఖ అంటే హ్రీం అనేటువంటి బీజాక్షరం. ఒక బీజాక్షర సంపుటికి కయేఈల అనేటువంటి బీజాక్షర సంపుటికి కయేఈల అనేటువంటి 4టికి హ్రీం అనేది సంపుటీకరణ. హసక హల 5 వీటికి హ్రీం అనేది సంపుటీకరణ. సకల అనేటువంటి 3టికి హ్రీం అనేది సంపుటీకరణం. అవసానేషు ఘటిత అండంలో ఉద్దేశం అదే. అవసానము అంటే చివర. ఈ బీజాక్షరముల చివరలో దీనిని యోజన చేసి మొత్తం ఎన్ని అక్షరాలయ్యాయి? 15 అక్షరాలయ్యాయి. ఈ 15 అక్షరాలను పంచదశీ కోశము అంటే అమీహృల్లేఖాభి తిసృభి అవసానేషు ఘటిత. ఈ 3 సంపుటాల పైన మరొకటి ఏంటి అంటే శ్రీలేఖ అంటారు దాన్ని. ఇది హృల్లేఖ అంటే హృదయ బీజం అవుతుంది హ్రీం అనేది. శ్రీలేఖ అనేటువంటిది అమ్మవారు చిచ్చక్తిగా ఉంటుంది. అది 16వ బీజాక్షరం అవుతుంది. శ్రీ షోడశాక్షరి విద్య అనేటువంటి మాట లలితా సహస్రంలో చెప్పడానికి కారణం ఇది. ఈ 15 అక్షరాల పైన ఉన్న 16వ అక్షరము అమ్మవారి యొక్క బీజంగా మనకి వివరణ కనబడుతూ ఉంటుంది. తుమ్మలపల్లి వారు తన విశ్లేషణలో ఇంకొక మాట చెప్పారు ఏంటంటే ఈ 15 బీజాక్షరాల్లో మొదటి సంపుటి బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి అనేటువంటి 3 గ్రంథుల్లో ఉంటాయి. ఈ 3 గ్రంథుల్లో చిచ్చక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి అనేటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తులు ఉంటాయి. 3 గ్రంథులు, 3 శక్తులు, 3 సంపుటాలు ఉంటాయి. ఈ 3టి మీద ఉండేటువంటిది శ్రీ అనేటువంటి బీజాక్షరం. అది శ్రీ విద్యా ఉపాసకులకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్తూ ఇంకొక లోతైన పరిశోధన ఏంటంటే ఈ 15 సంపుటులు, ఈ 15 అక్షరాలు నెలలో 2 పక్షములు ఉంటాయి. కృష్ణపక్షం, శుక్లపక్షం. శుక్లపక్షంలో ఉన్న 15 తిథులు. ఈ 15 తిథుల్లో పాడ్యమి తిథి ప్రతిపత్తి ఉందనుకోండి. పాడ్యమి తిథిలో పగళ్ళకి అమ్మవారి పేర్లు 15, రాత్రికి అమ్మవారి పేర్లు 15. ఎన్నైనాయి? 30 అయ్యాయి. అలాగే బహుళపక్షంలో కృష్ణపక్షంలో 15 పగళ్ళు, 15 రాత్రులు, అవి 30. 30 60 పేర్లు. ఎవరైనా ఆడపిల్ల పుడితే పేరు పెట్టుకోవాలి అంటే ఈ 60 పేర్లలోని మనం ఎంచుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి నామాలు అమ్మవారి యొక్క నామాలు. అదే చెప్తారు తవ జనని నామావయవత మండలంలో ఉద్దేశం ఏంటంటే ఈ 15 బీజాక్షరాలు, ఈ 15 రాత్రులు, 15 పగళ్ళు నీ యొక్క నామాల మీద మాత్రమే వెలుగొందుతూ ఉంటాయి. నీవు శ్రీ విద్యగా పైన ప్రకాశిస్తూ ఉంటావు. అది షోడశ కళ. అందుకే చంద్రుడు పౌర్ణమి నాడు 15 తిథులు అయిన తర్వాత పౌర్ణమి నాటి రాత్రి 16వ కళతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే 16 అణాల తెలుగువాడని 16 అణాల ముచ్చటొస్తున్నారని అండంలో ఉద్దేశం ఏంటంటే షోడశ శబ్దం సంపూర్ణత్వాన్ని తెలియజేస్తుంది అనేది ఇక్కడ తుమ్మలపల్లి వారి యొక్క వ్యాఖ్యానంలో మనం చూస్తూ ఉంటాం. ఇంకా మరొక శ్లోకం చూద్దాం. అమ్మవారి యొక్క చూపు ఎవరి పట్ల ఎలా ఉంటుంది ఇక్కడ చెప్తున్నారు. శివే శృంగారార్ధ్ర తదితర జనే పుత్సన పర సరోషా గంగాయాం గిరిశనయనే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజయని సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. అమ్మవారి యొక్క చూపు ఒక్కొక్క రకంగా ఉంటుందట ఒక్కొక్కరి పట్ల. మనం కూడా అంతే కదండి. ఒకడు ఎవడైనా మంచి పని చేస్తే వాడి పట్ల ఒకలా చూస్తాం, ఇంకోటి ఎవడైనా వెధవ పని చేస్తే వాడి పట్ల ఒకలా చూస్తాం. అందువల్ల ఇక్కడ అమ్మవారు ఎవరెవరిని ఎలా చూస్తుందంటే శివే శృంగారార్ద్ర, శృంగారమైనటువంటి కొంటెగా చూసే చూపు ఎవరి వైపు చూస్తుందంటే శివుడి వైపు చూస్తుంది. అంతే. అమ్మవారి యొక్క కామ బీజం ఏదైతే ఉందో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర
కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత అనే 3 నామాల్లో కామశబ్దం ఏంటంటే అది కేవలము పరమేశ్వర పరిమితమైనటువంటి శబ్దం. అందుకని శివుని పట్ల మాత్రమే అమ్మవారు శృంగార భూయిష్టంగా చూస్తుంది. శివే శృంగారార్ద్ర తదితర పరే, శివుడు కాక మరే పురుషుడైనా సరే కుత్సన పర, చాలా కోపంగానే చూస్తుందట అమ్మవారు. కోపం అంటే కోపంగాని కాదు, ముందున్నటువంటి శృంగార భావం ఇక్కడ ఉండదు అని అర్థం. రోషంగా చూస్తుంది. సరోషా గంగాయాం, గంగ పట్ల కోపంతో చూస్తుందట, రోషమట. ఎందుకు చెప్పండి? మరి ఈమె శివుని యొక్క శరీరంలో సగభాగమై ఈమె ఉంటే ఆమె ఎవరో తైతక్కలాడుతూ హిమాలయాల మించి దూక్కొని ఈయన నెత్తి మీద వచ్చి కూర్చుంది. అందుకని ఆమె ఎప్పుడు కూడా ఈమెకి పోటీదారే కాబట్టి గంగ పట్ల కోపంగా చూస్తుందట. గిరిశనయనే విస్మయవతి, ఇది చాలా చమత్కారం, శంకరుల వారి యొక్క హాస్యం. గిరిశ అంటే ఎవరు అంటే శివుడు, గిరుల యందు శయనించేవాడు కాబట్టి. ఆయన యొక్క నయనము అంటే నేత్రం. నయనము ఏకవచనం వాడేరేంటి, 2 నేత్రాలు కదా అంటే మామూలుగా ఉన్న నేత్రాల మీద ఆమెకు ఆలోచన ఆశ్చర్యం ఏం లేదు, విస్మయం ఏం లేదు. ఆ 3వ నేత్రం ఉంది కదా, ఆ 3వ నేత్రాన్ని దగ్గరికి వెళ్ళి అబ్బా ఈ కన్ను ఏంటండి ఇలా ఉంది, ఈ 2 కళ్ళు అడ్డంగా ఉంటే ఇది నిలువుగా ఉందేంటి, ఇది ఎప్పుడు మూసుకునే ఉంటుందేంటి, ఈమెకు అన్నీ తెలుసు నిజానికి. ఆ శివుడు ఆ కన్ను తెరవడానికి శక్తిని ఈమె ఇస్తుంది మళ్ళీ. కానీ ఒకసారి అంతా తెలియనట్టుగా, అదంతా భర్త గారి గొప్పతనం అన్నట్టుగా, అబ్బా మీరు చాలా బాగా చేస్తారండి అని ఆయన పొగుడుతూ ఉంటుంది విస్మయంతో. తర్వాత హరాహిభ్యో భీత, ఇది మరీ హాస్యం. ఆయన దగ్గరికి వెళుతుందట, పాపం ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన మెడలో ఉన్న పాము బుస్సు అంటుందట. అబ్బో ఆ పాముల్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి, నాకు భయం వేస్తుంది అంటుందట. భీత అంటే భయం. ఆయన నాగాభరణాల మీద ఈమెకి భయం అట. నిజంగా చెప్పండి, అమ్మవారికి భయమా? ఊరికే ఒకసారి అలా భయం నటిస్తుంది అంతే. తర్వాత సరసిరుహ సౌభాగ్య జయని, ఇంతకీ అమ్మవారి యొక్క నేత్రాలు ఎలా ఉంటాయంటే సరసీరుహములు అంటే పద్మముల యొక్క రేకుల యొక్క సౌభాగ్యాన్ని జయించినటువంటి చూపులు అమ్మవారి చూపులు. అంత గొప్ప చూపులమ్మా నీవి. ఊరకే భర్త మీద శృంగారంగా, వేరే పురుషుల మీద కోపంగా, నీ ఆయన నేత్రము మీద ఆశ్చర్యంగా చూసినా ఓ తల్లి నా మీద మాత్రం మయి నాయందు సకరుణా దృష్టి వితర, నాయందు కాస్త దయచేసి దయగలిగినటువంటి చూపులు ఇవ్వమ్మా అని చెప్తున్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి రచనా విన్యాసం, కావ్య లక్షణాలతో రస నిర్భరంగా ఉన్నటువంటి వేదాంతం. సాధారణంగా ఒక అపవాదం ఏంటంటే వేదాంతం నిస్సారంగా ఉంటుంది, రసహీనంగా ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంటుంది. కానీ శంకరుల వారు ఏం చేశారంటే ఒక్కొక్క వేదాంత రహస్యాన్ని రసగుళికలాగా తయారు చేసి సౌందర్య లహరి ద్వారా మనకు అందించి చివర్లో ఆయన వినయం ఏంటో చూడండి. ఇంత చెప్పానని చెప్పేసి ఇదంతా తన యొక్క గొప్పతనం అని చెప్పుకోవట్లేదు. ఇవాళ ఏం లేదు, ఒక 100 పద్యాలు రాసి ఏదో శతకం రాస్తే మొదటి పేజీ అంతా మన యొక్క ఆలోచన గురించి, మన గొప్పతనం గురించే రాసేసుకుంటూ ఉంటాం, పెద్ద పెద్ద పేరు పెట్టేసుకుంటాం, ఇదంతా నా రచన అని చెప్పేసి. కానీ శంకరులు వారు చివరి శ్లోకంలో ఏమంటున్నారంటే, ఓ తల్లి నేను ఇస్తున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవేవి నావి కాదమ్మా, నీవే. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపజలలవ ఉపలజలలవైరర్ఘ్యరచన, చంద్రోపల జల లవైరర్ఘ్యరచన. ఎవరికి? చంద్రుడికి. స్వకీయైరంభోభి సలిల నిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భి తవ జనని వాచాం స్తుతిరియం అంట. ఈ స్తుతంతా ఈ స్తుతి చేయడానికి నేను ఉపయోగించినటువంటి మాటలన్నీ కూడా నువ్వు ప్రసాదించిన మాటలే మళ్ళీ నీకు ఇచ్చేస్తున్నాను. ఇవన్నీ నువ్వు ఇచ్చిన మాటలే మళ్ళీ నీకు ఇచ్చేస్తున్నాను అంతే, ఇందులో నా సొంతం ఏం లేదు. ఎలా అంటావా? ఇప్పుడు సూర్యుడు వెలుగొందుతూ ఉన్నాడు, సూర్యుని నుండే అన్ని కాంతులు వస్తాయి. సూర్యుని నుండి వచ్చిన కాంతే అగ్నిలో కొంత నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి అగ్నితో సూర్యుడికి నీరాజనం ఎవరైనా ఇస్తారా?
సూర్యుడికి నీరాజనం ఇవ్వకూడదు. సూర్యుడికి ఏమి ఇవ్వాలి? అర్ఘ్యము ఇవ్వాలి. అంటే దోసిళ్లతో నీళ్లు తీసి సూర్యుడికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన దగ్గర అప్పటికే అగ్ని ఉంటుంది కాబట్టి. కానీ నేనేం చేస్తున్నాను? సూర్యుడికి నీరాజనం ఇచ్చినట్టు నీది నీకే ఒప్పచెప్తున్నాను. ఇక రెండవది, చంద్రుడి దగ్గరకు వచ్చేసరికి ఆయన పుట్టిందే సముద్రం నుండి పుట్టాడు. సుధాసూతేహే, సూతి అంటే పుట్టినవాడు, కుమారుడు. సుధాసూతేహే, సముద్రం నుండి పుట్టినటువంటి చంద్రునికి చంద్రోపల జలలవైహి, చంద్రోపలము అంటే చంద్రకాంత శిల, ఇవాళ భాషలో వైట్ మార్బుల్ అంటాం. ఈ చంద్రకాంత శిల ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఆ చంద్రకాంత శిలల మీద ప్రవహించినటువంటి నీరు ఇంకా చల్లగా ఉంటుంది. అలాంటి చల్లని జలములతో నేను అర్ఘ్యం ఇస్తున్నాను. అసలు ఆయనే చల్లగా ఉంటాడు, మళ్ళీ ఆయనకి చల్లని నీళ్లతో అర్ఘ్యం ఇచ్చినట్టుగా. అంటే ఎవడికి ఏది అవసరం అది ఇవ్వాలి. కానీ అలా కాకుండా సూర్యుడికి కాంతితో నీరాజనం ఇచ్చినట్టు, చంద్రుడికేమో చల్లని నీటితోటి అర్ఘ్యం రచించినట్టు, అలాగే స్వకీయైహి అంభోభిహి జనని సలిల నిధి సౌహిత్యకరణం. సలిల నిధి అంటే సముద్రం, దాని యొక్క జలాలతోటే దానికే మళ్ళీ నేనేదో ఉపకారం చేసినట్టు సౌహిత్యము ఇవ్వడం, ఉపాధి కల్పించడం, సాగర జలాలతో సౌఖ్యాన్ని చేకూర్చడం. సాగర జలాలతో మళ్ళీ దానికి సౌఖ్యం మనం చేకూర్చడం ఏంటి? దానికి ఉంది అప్పటికే. ఇక్కడ సౌహిత్య శబ్దం చాలా తమాషా అయిందండి. వినండి, సమాజంలో సౌహిత్య శబ్దం చాలామందికి ఇది ఈ తెలంగాణ ప్రాంతంలో దీన్ని బాగా వాడతారు. ఎవరైనా బ్రాహ్మణుడికి మనం స్వయం పాకం ఇవ్వడం అంటాం. స్వయం పాకం అంటే కాసిన బియ్యము, కూరగాయలు, పాలు, నూనె ఇవి ఇస్తారు కదా. దీన్ని తెలంగాణలో ఏమంటారంటే సాహిత్యం ఇవ్వడం అంటారు. సాహిత్యము అంటే వాళ్ళకి ఏదో సౌకర్యం చేయడం, ఒక 2 పూటల భోజనానికి సహాయం చేయడాన్ని సౌహిత్యము అంటాం. దాన్ని ఇక్కడ వాళ్ళు సాహిత్యము అని అంటూ ఉంటారు. సరే, ఏదైనా వాళ్ళ ఆలోచన గొప్పది, వాళ్ళు చేసే పని గొప్పది. స్వయం పాకము అన్న, సౌహిత్యము అన్న, సాహిత్యము అన్న ఒకటే. ఒకసారి నేను ఒక పెద్దవారింటికి వెళితే, అయ్యగారు మీకు రేపు రండి సాహిత్యం ఇస్తామన్నారు. అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు. సాహిత్యం అంటే ఓ పుస్తకాలు ఇస్తారేమో అనుకొని నేను వెళితే వాళ్ళని బియ్యము, పప్పులు, ఉప్పులు ఇచ్చారు. ఓహో, అప్పుడు నాకు అర్థమైంది, ఓహో సాహిత్యం అంటే ఇక్కడ భోజనం పెడతారు అని చెప్పేసి. అలాగా సముద్రుడికి సౌహిత్యం సమకూర్చినట్టు, సూర్యుడికి నీరాజనం పట్టినట్లు, చంద్రునికి చల్లని జలాలతో అర్ఘ్యం ఇచ్చినట్లు, ఓ తల్లి నీవిచ్చినటువంటి పదాలతోటే నీకు నేను ఈ స్తుతిని సమర్పిస్తున్నాను అని చెప్పి శంకరుల వారు తన యొక్క వినయాన్ని, భక్తిని, ప్రపత్తిని ప్రకటించుకుంటారు. సౌందర్యలహరి అంటే అద్భుతమైనటువంటి సంపుటి. అటు తాంత్రికమైనటువంటి వ్యవస్థ, యోగ సాధన వ్యవస్థ, భాషా వ్యవస్థ, సాహిత్య వ్యవస్థ, వ్యాకరణ వ్యవస్థ, ఛందో వ్యవస్థ, అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి సంపుటి సౌందర్యలహరి. అటువంటి సౌందర్యలహరిలోని లోతులను మనకి వెతికి తెచ్చి ఇచ్చినటువంటి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి కృషి, వారు ఇచ్చినటువంటి ఉద్గ్రంథాన్ని అధ్యయనం చేసి మీకు ఈ 4 విషయాలు చెప్పగలిగినటువంటి అవకాశాన్ని, శక్తిని అమ్మవారు నాకు ప్రసాదించింది. ఆ ప్రసాదంతో ఈ 4 విషయాలు చెప్పగలిగానని విన్నవించుకుంటూ స్వస్తి.